శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతిలో ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నానండి. సంక్రాంతి సంబరాలు చేసుకునే కొన్ని రాసులు ఉన్నాయి. అవి ఈ సంక్రాంతి నుంచి అద్భుతమైన సంబరాలు చేసుకోబోతున్నాయి. ఆ రాసులు వీరికి చాలా చాలా మంచి జరగబోతుంది. గ్రహాలు వీరికి సహకరిస్తున్నాయి. అవి ఏవేవి రాసులు, ఎందువల్ల అనే అంశం గురించి చెప్తాను. వృషభ రాశి, సింహరాశి, తులారాశి, ఈ మూడు రాశులండి. ముఖ్యంగా మనకు ఉండే 9 గ్రహాల సంచారం వల్ల ఈ సంక్రాంతి నుండి వీరికి చాలా అద్భుతం జరగబోతున్నది. ఎందుకనంటే వృషభ రాశి వారికి గురువు 2వ స్థానంలో ఉన్నాడు. తర్వాత శని 11వ స్థానంలో ఉన్నాడు. ఈ 2వ స్థానంలో గురువు ఉన్నప్పుడు జరిగే సంఘటనలు ఏమిటి? ధనాధిపతి అయిపోయి గురువు మీకు మంచి లాభాన్ని ఇస్తాడు. కుటుంబ సౌఖ్యాన్ని కలిగింపజేస్తాడు. వివాహం కాని యువతి యువకులు ఎవరైతే ఉంటారో వారికి పూర్తిగా లగ్నంలో ఉన్నట్టే. లగ్నానికి మీరు రెడీగా ఉన్నట్టు. మీరు పెళ్లి చేసుకోవడానికి సర్వ సన్నాహాలు చేసుకోండి వృషభ రాశి వారు ఎవరైనా. ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా వివాహాలు జరిగి తీరుతాయి. ఇప్పటి వరకు ఎన్నో సంబంధాలు చూసి ఉండవచ్చు మీరు. అవన్నీ మీ మనసుకు నచ్చపోవచ్చు. కానీ గురుబలం కలిగినప్పుడు మీరు అనుకున్న అమ్మాయి మీకు తారసపడుతుంది. మీ మనసు నచ్చుతుంది. ఖచ్చితంగా వివాహాలు జరుగుతాయి. ఇకపోతే శని 11వ స్థానంలో ఉన్నాడు. ఏకాదశ స్థానంలో మన శని భగవానుడు ఉన్నప్పుడు గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు జరుగుతుంది. శని 3, 6, 11 స్థానాలలో ఉన్నప్పుడు ఎవరి రాశి అయితే ఉంటుందో వారి రాశి నుండి 3, 6, 11 స్థానాలలో శని కానీ, రాహు కానీ, కేతు కానీ ఉన్నప్పుడు, కుజుడు కానీ ఉన్నప్పుడు అత్యద్భుతమైన లాభాలు జరుగుతాయి. మనం అనుకుంటాం శని లాభకారిక ఉన్నాడా? ఎంతైతే నష్టపెడతాడో అంత లాభాన్ని కూడా చేస్తాడు. కాబట్టి వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి, కర్మాచారుడుగా ఉన్నాడు కాబట్టి ఆర్థికానికి ఎట్టి పరిస్థితుల్లో లోటు ఉండదు. 100కు 100 పాళ్ళు సక్సెస్ఫుల్ రేట్లో ఉంటారు. ఎందుకనంటే ఈ శుక్రుని యొక్క రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో దానికి శని 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, శుక్రుడు శని మిత్రగ్రహం కాబట్టి అత్యద్భుతమైన ఫలితాలు 100కు 100% వస్తాయి. ఈ వృషభ రాశి వారు మీరు సంక్రాంతి సంబరాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఇకపోతే సింహరాశి వారికి, సింహరాశి వారికి ఏకాదశ స్థానంలో గురువు ఉన్నాడు. ఏకాదశ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఆర్థిక విషయాలు కానీ, లేదైనా ఎప్పటి నుంచో మీరు కలగంటున్న ఇల్లు కట్టాలనే విషయమే కానీ, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన విషయాలే కానీ మీకు చాలా లాభం జరుగుతుంది. ఇంతో కొంత ఎంత రేటు పెరిగినా కానీ ఇంతో కొంత ఈ సింహరాశి వారి బంగారం కొంటారండి. అది గురువు యొక్క లక్షణం. ఇకపోతే రాజకీయ రంగంలో ఉండే వారికి కూడా ఈ సింహరాశి వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు వీరికి బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉంటాడు. శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉంటే ఎంత దరిద్రుడికైనా కానీ వారి జేబు నిండా డబ్బులు మాత్రం గ్యారంటీ వస్తాయండి. ఎన్నో విషయాలు జ్యోతిషం మనం తెలుసుకొని దాన్ని స్పష్టంగా ఉంటే కానీ మాత్రమే చెబుతారు. కానీ ఏదో అలా చెప్పేసి వదిలేసే వ్యక్తిని కాదు నేను. ఖచ్చితంగా సింహరాశి వారికి గురువు 11వ స్థానం వల్ల లాభం జరుగుతుంది. బుధుడు ఏకాదశ స్థానంలో వల్ల వ్యాపార అభివృద్ధి, తెలివితేటలు, ఏదైనా ఎడ్యుకేషన్ విషయంలో కానీ, విద్యారంగంలో కానీ, ఏదైనా పదవి విషయంలో కానీ వీరికి అద్భుతంగా రాణిస్తుంది. వీరి మాట చాతుర్యం వల్ల చాలా అభివృద్ధిలోకి వస్తారు. బుధుడు బుద్ధిజీవి, మాట చాతుర్యం కలవాడు. శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు. విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, ఆర్థికము, బంగారము, బట్టలు. ఏదో గొప్పలు చెప్పట్లేదు నేను. ఉన్న స్థితి కంటే 10 రెట్లు మెరుగ్గా అవుతుంది. అందులో అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు. కాకపోతే సింహరాశి వారికి అష్టమంలో రాహు ఉన్నాడు. అది కొద్దిగా మానసికమైన ఇబ్బందిని కలిగింప చేయొచ్చు.
ఈ సింహరాశి వారు ఎవరైనా ఉంటే దుర్గాదేవిని ఆరాధించండి. ఇది కనుక మీరు తగ్గించుకునేది ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇకపోతే తులారాశి వారు, తులారాశి వారు వారికి గురువు 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉంటే మీకు భాగ్యాన్ని కలిగిస్తాడని అర్థము. దాంతోపాటు వివాహాలు, తల్లిదండ్రులకు సేవ చేయడం, తల్లిదండ్రుల మెప్పును, కీర్తి ప్రతిష్టను పైకి పెంచడం కూడా జరుగుతూ ఉంటుంది. దైవభక్తి మెండుగా ఉంటుంది. మీరు మర్చిపోయినా మీ యొక్క గృహంలో ఉండబడే దేవతల యొక్క పూజలు ఏమైనా ఉంటే ఈ కాలంలో చేస్తే చాలా మంచిది. దేవతారాధన అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా లాభదాయకంగా ఉంటుంది. ఏదైనా తీర్థయాత్రలు చేసే అవకాశం బాగా ఉంది. ఏదో చిన్నదో ఈ వేములవాడనో లేకపోతే ఇంకేదో కాదు, భారీ స్థాయిలో మీరు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. వీరికి కూడా శని 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో ఉంటే శత్రువులన్నీ నిర్మూలన జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కానీ, ఇంకా ఏదైనా పోటీ ఉద్యోగాలలో ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తుంటే ఎవరైనా మీ అడ్డుగా ఉంటే అది ఖచ్చితంగా తొలగిపోతుంది. విదేశాలకు వెళ్ళే వారికి మంచి సదావకాశం కూడా జరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఈ 3 రాశులు, ఒకటి వృషభ రాశి, సింహరాశి, తులారాశి, వీరు హాయిగా వీరి యొక్క రాశులు సంక్రాంతి సంబరాలు చేసుకున్నమాట 100కు 100 నిజమండి. ఇకపోతే మనకు గ్రహ సంచారం వల్ల ఇన్ని లాభాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ జాతకంలో దోషాలుంటే మాత్రం నేను చెప్పింది ఫలించకపోవచ్చు. నా తప్పిదం కాదు. గోచారం అనేది ప్రస్తుత పరిస్థితులను 2 సంవత్సరాల వరకు, సంవత్సరం వరకు విశ్లేషిస్తుంది. కానీ జాతకంలో కనుక ధనాధిపతి కానీ లేదా ఇంకా ఏదైనా అధిపతి కానీ నీచబడ్డప్పుడు కానీ, ఏదైనా మీకు దశలో ఏమైనా తేడాలుండి దశ సరిగా లేకపోతే, దశానాథుడు సరైన పద్ధతులు లేకపోతే ఈ ఫలితాలు ఫలించకపోవచ్చు. కాబట్టి మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. జాతకం అనేది గణితానికి సంబంధించింది. అది ఒక మేధావుల యొక్క సంకలనం. అది గ్రహాలను లెక్కగట్టి అంచనా వేసి ఏ విధంగా అయితే మానవాళికి ఉపయోగపడుతుంది అన్నది మన పూర్వీకులు లెక్కలు చేసి ఇచ్చారు. ఏదో తీసిపారేసే విషయం కాదు, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి మీకు నేను చెప్పిన ఫలితాలలో ఏమైనా ఆలస్యంగా అనిపిస్తే ఒకసారి జాతకాన్ని పరిశీలింప చేసుకోండి. దాంట్లో ఏదైనా ఉండేది ఉంటే నేను చెబుతాను. దాన్ని మీరు ఎలా చేయాలి, దాని పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రోన్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.